పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. హిందూపూర్ వైసీపీ ఆఫీసుపై దాడి, బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న టీడీపీ, రెండు పార్టీల పోటాపోటీ ఆందోళనలు. వైసీపీ ఆఫీసుపై టీడీపీ నేతల దాడి హేయం, ఇది ప్రజాస్వామ్యంపై చేసిన దాడి, భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్న జగన్. హైకమాండ్తో రేవంత్ సమావేశం, భేటీలో పాల్గొన్న భట్టి పీసీసీ చీఫ్, నవీన్ యాదవ్కి రాహుల్ అభినందనలు. కేసీఆర్తో కేటీఆర్ సమావేశం, జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓటమిపై చర్చ, తాజా రాజకీయ పరిణామాలపైన ఫోకస్. కాంగ్రెస్ మిడిసి పడుతోందన్న కేటీఆర్, చావు దెబ్బ తగిలినా ఇగో తగ్గలేదనే అద్దంకి, రేవంత్ అన్నీ తానే నడిపించారన్న ఎమ్మెల్సీ. ఉప ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడ్డారు, బీజేపీ ఎంఐఎంతో కాంగ్రెస్ కుమ్మక్కయ్యింది, అహంకారం రేవంత్ సొంతమన్న దాసోజు. బీఆర్ఎస్ నేతలపై అనిరుద్ధ్ కమెంట్లు, నవీన్ గెలుపుతో వైన్ షాపుల దగ్గరే తిరుగుతున్నారు, లివర్ పాడు చేసుకోవద్దంటూ సెటైర్లు. విశాఖ సమ్మిట్ చరిత్రాత్మకం, 13 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయి, 613 ఎంఓయూలు జరిగాయన్న సీఎం. విశాఖ సమ్మిట్ సూపర్ హిట్, సీఎంను చూసే ఇన్వెస్టర్లు వస్తున్నారు, వైసీపీ ఆరోపణలు అర్ధరహితమన్న రాంప్రసాద్. లిక్కర్ స్కామ్ లో అనిల్ చోక్రాకు రిమాండ్, ఈ నెల 21 వరకు రిమాండ్. కేసులో A49 నిందితుడిగా ఉన్న చోక్రా. ఇద్దరు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ, తెల్ల వెంకట్రావు సంజయ్ను విచారించిన స్పీకర్, రేపు మరో ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ. మదనపల్లి కిడ్నీ కేసులో 6 అరెస్ట్, మరో 8 మందిపై కేసు నమోదు, గాలింపు కోసం 4 ప్రత్యేక బృందాలు. సైబర్ క్రైమ్ ఆఫీసుకు ఐబొమ్మ రవి తరలింపు, బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ ను ప్రమోట్ చేసిన రవి, బెట్టింగ్ కంపెనీల నుంచి భారీగా నిధులు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, 17, 18న దక్షిణ కోస్తా రాయలసీమకు వర్షాలు, నెల్లూరు, తిరుపతి జిల్లాలకి అతి భారీ వర్ష సూచన. ఢిల్లీలో మరింత దెబ్బతిన్న గాలి నాణ్యత, గ్రాఫ్ 3 స్టేజ్ అమలు, నిర్మాణాలపై ఆంక్షలు, 5వ తరగతి వరకు క్లాసులు బంద్. నితీష్, తేజస్వీలకు స్టాలిన్ అభినందనలు, బీజేపీ ఎన్డీఏలను ప్రస్తావించని తమిళనాడు సీఎం, ఈసీ నిర్లక్ష్యం మాసిపోదని కమెంట్. గుజరాత్లో ప్రధాని పర్యటన, బిర్సా ముండా జయంతి వేడుకల్లో పాల్గొన్న మోదీ, కాంగ్రెస్ గిరిజనుల్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శ. డాక్టర్ షాహీన్ విచారణలో వెలుగులోకి కొత్త అంశాలు, దుబాయ్ పారిపోయేందుకు ఏర్పాట్లు, పేలుడు పదార్థాల వల్ల దొరికిపోయిన షాహీన్. మరో ఉగ్ర డాక్టర్ కోసం వేట, ఇంటర్పోల్ సాయం కోరనున్న పోలీసులు, అరెస్ట్ అయిన డాక్టర్ ఆదిల్కు ముజఫర్ సోదరుడు. కశ్మీర్లో భారీ పేలుడు, 9 మంది మృతి, 32 మందికి గాయాలు, నౌగాం పిఎస్ దగ్గర విషాదం. ఫరీదాబాద్ శాంపిల్స్ ను సేకరిస్తోండగా బ్లాస్ట్, పేలుడులో కుట్రకోణం లేదు, నౌగాం పేలుడుపై డీజీపీ క్లారిటీ. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.